న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచమే గర్వించదగ్గ వ్యక్తి భారతరత్న శ్రీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పించి వారి ఆశయాలను కొనసాగిస్తూ సమాజ స్థాపనకు మన వంతు తోడ్పడాలని దేశంలో ప్రతి పాఠశాలలో వారి మాతృభాషల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర గురించి పుస్తకాన్ని ప్రచురించి పిల్లలకు తెలియజేయవలసిన బాధ్యత ఎంతైనా ఉందని, దానికి తగ్గట్టుగానే భారత ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్తానని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు స్టెరైల్ స్టీల్తో గొడుగులు ఏర్పాటు చేస్తారని పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలియజేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచమే గర్వించదగ్గ వ్యక్తి భారతరత్న శ్రీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పించి వారి ఆశయాలను కొనసాగిస్తూ సమాజ స్థాపనకు మన వంతు తోడ్పడాలని దేశంలో ప్రతి పాఠశాలలో వారి మాతృభాషల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర గురించి పుస్తకాన్ని ప్రచురించి పిల్లలకు తెలియజేయవలసిన బాధ్యత ఎంతైనా ఉందని, దానికి తగ్గట్టుగానే భారత ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్తానని యానంలో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు స్టెరైల్ స్టీల్తో గొడుగులు ఏర్పాటు చేస్తారని పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలియజేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయి 68 సంవత్సరాలు అవుతూ ఉంది. ఇదంతా కూడా ఎంటైర్ భారతదేశమే కాకుండా ప్రపంచంలో లక్షలాది మంది, కోట్లాది మంది ఈవేళ బాధపడే రోజు. వారిని గుర్తు చేసుకుని వారు బతికుండగా ఈ భారతదేశానికి వారు అందించిన సేవల్ని గుర్తు చేసుకుంటూ బాధపడే రోజు. లాస్ట్ ఇయర్ ఇక్కడ అంబేద్కర్ విజ్ఞాన భవన్ కానీ, అలాగే సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి అక్కడ చేయించిన విధంగా, అలాగే వివిధ గ్రామాల్లో ఇటు అంబేద్కర్ నగర్ అవ్వచ్చు, మెటగూరు అవ్వచ్చు, రమాబాయి నగర్ అవ్వచ్చు, అలాగే దర్యాలతిప్ప, కనకాలపేట, అన్ని ఏరియాల్లో కూడా అంబేద్కర్ స్టాచ్యూకి ఇంప్రూవ్మెంట్ కోసం అక్కడ ప్రభుత్వం పెట్టినవి, అలాగే ఆ గ్రామాలు పెట్టిన విగ్రహాలు కూడా అప్పుడు ఎమ్మెల్యే నిధుల నుంచి, కొన్ని స్పెషల్ కాంపోనెంట్ నుంచి, ఆదిరావిడ డిపార్ట్మెంట్ నుంచి, కొన్ని సిఎస్ఆర్ ఫండ్ నుంచి కూడా దానికి కావలసిన విధంగా అక్కడ అంబ్రెల్లాస్ అన్ని కూడా చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ భీమనగరు, అలాగే వికాస్ కాలనీ, సిద్ధార్థ నగరు ఉన్న విగ్రహాలకు కూడా స్టెయిన్లెస్ స్టీలు అంబేద్కర్ విగ్రహాలకి అక్కడ గొడుగులు అవి కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి అంటే 2023-24 బడ్జెట్లోనే 22 లక్షల రూపాయలని కేటాయించడం జరిగింది. అవి నేను కూడా డిపార్ట్మెంట్కి మొన్న రీసెంట్గా కూడా కమిషనర్ని, జేఈనాలను కూడా పిలిచి కనీసం ఏప్రిల్ 14వ తారీఖు కల్లా కంప్లీట్ చేసి అవి ఓపెన్ చేసేలాగా చేయమన్నాం. దాని ముందైతే ఈ నెల అనుకున్నా కానీ ఇంకా పనులు టెండర్స్ కాల్ చేసే పరిస్థితిలో ఉన్నాయి. రాబోయే 3 నెలల్లోనే ఆ పనులు కంప్లీట్ చేసి అంబేద్కర్ ఎక్కడా కూడా యానం ఏరియాలో ప్రైవేట్ విగ్రహం పెట్టినా, లేదా సొంతంగా ఎవరన్నా డొనేట్ చేసి అవ్వచ్చు, ప్రభుత్వం పెట్టినవి కానీ ఏ విగ్రహం ఉన్నా కూడా ఆ ఏరియాలో అక్కడ అంబేద్కర్ ఎండలోనో వర్షంలోనో తడిచే విధంగా ఉండకూడదన్న ఉద్దేశంతో
ఆ కమ్యూనిటీకి సంబంధించిన సంఘాలకు సంబంధించిన వారు అవ్వచ్చు. నేను ఒక వీకర్ సెక్షన్కి సంబంధించిన వ్యక్తిగా నేను ఆ విధంగా ఉండాలి. మిగతా విగ్రహాలకి దానికి ప్రొవిజన్ ఉన్నా లేకపోయినా కానీ ముందు అంబేద్కర్ విగ్రహాలకి ఆ విధంగా చేసుకెళ్ళి రాబోయే రోజుల్లో ఈ దేశం కోసం, ప్రజల కోసం వారి ప్రాణాలను అర్పించిన వాళ్ళు అవ్వచ్చు. ఈ దేశాన్ని బాగు చేయడానికి ఎంతో మంది చేసిన జాతీయ నాయకులు విగ్రహాలకు కూడా రాబోయే రోజుల్లో అంబేద్కర్కి ఎలాగైతే మనం చేస్తూ ఉన్నామో అదే విధంగా మిగతా టెంపుల్ అన్నిటికి కూడా చేయడానికి ఎస్టిమేట్స్ అన్ని కూడా తయారు చేయమని టూరిజం డిపార్ట్మెంట్ లో బీచ్ దగ్గరికి వెళ్ళే విగ్రహాలకి అన్ని కూడా చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. మల్లాడి కృష్ణారావు అంటే చేతల మనిషి, అంతేగాని ఏదో దండలేసో ఇంకోటి వెళ్ళి కాదు. ఏదన్నా ఒకటి వస్తే మైండ్లోకి అది ప్రజలకి కావాలని అనుకుంటే దాన్ని 1 సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు, దాన్ని పని పూర్తి చేసే వ్యక్తే తప్ప కిందకి మిగతా వాళ్ళలాగా దండల కార్యక్రమానికో ఇంకోటో వచ్చే మనిషి కాదు. ఇది ప్రజలకి ఈ పనికి వస్తుందంటే దేనికన్నా వెళ్తాను, ప్రజలకి ఇది ఆనే అనుకుంటే ఎంతవరకు అని వెళ్తుంటాను. అది మల్లాడి కృష్ణారావు చరిత్ర. ఆ చరిత్రని మరలా ఇంకొక సంవత్సరంలోనే మళ్ళా ఈ చెప్పుకునే వాళ్ళకు ఇటువంటి వాళ్ళందరికీ కూడా తిరగరాసి పరిస్థితి వస్తుంది. మల్లాడి కృష్ణారావు స్టార్ట్ అయింది మళ్ళా ఇప్పటి వరకు ప్రోటోకాల్లో ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఆ ఇష్యూస్ అన్నిటి మీద కూడా తప్పుడు ఎవడో స్టేట్మెంట్ ఇవ్వండి ఇచ్చినట్టుగానే క్రియేట్ చేసుకునే మనుషుల వెనకాల కొంతమంది గొర్రెలు ఇంకా అక్కడక్కడ కొన్ని గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలన్నీ కూడా త్వరలోనే ఆ గొర్రెలకు కూడా కొంచెం ఇదవుతూ ఉంటుంది. ఎందుకనంటే చేసిన పని ఉంటే చేసిందని చెప్పాలి, చెయ్యని పనికి చేసినట్టుగా క్రియేట్ చేసుకోవడము. ఈ ఊరికి మల్లాడి కృష్ణారావు ఏం చేశారు, రాబోయే 4 సంవత్సరాల్లో కూడా ఏం జరిగింది అన్నదాన్ని ఒక డిబేట్ కానీ దేనికి కానీ ఏ విషయంలో అయినా సరే నేను ఇప్పుడు కూడా ముందుంటాను. పనిచేసే వ్యక్తిని, 10 మందికి ఉపయోగపడే వ్యక్తిని తప్ప ఏదో పదవుల గురించో దాని గురించో కాదు. నా టైంలో చాలా మంది అధికారులు అవ్వచ్చు, అలాగే మిగతా వాళ్ళకి కూడా ఏదో ఒక అవకాశం వాళ్ళకి గౌరవించే విధంగా, ఆ కమ్యూనిటీని గౌరవించే విధంగా అనేకమైన కార్యక్రమాలు చేశాను. రాబోయే రోజుల్లో కూడా దీనికంటే ఇంకా మించి కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి యానం ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాను. अंबेडकर कौन है? अंबेडकर कौन है? दलित पुलिस, दलित पुलिस। లాస్ట్ ఇయర్ ఇదే ఫంక్షన్ గట్టిగా ప్రోగ్రామ్కి మేము కోరిక వినిపించుకోవడం జరిగింది మన మల్లాడి గారికి. అది అంటే మన విగ్రహం ఎండలో ఎందుకు కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి 68వ వర్ధంతి సందర్భంగా యానం ఓల్డ్ బస్ స్టాండ్లో గల అంబేద్కర్ కాంస్య విగ్రహానికి మరియు విజ్ఞాన్ భవన్లో గల కాంస్య విగ్రహాలకి స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ ఆ మహనీయునికి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రాంతీయ పరిపాలనాధికారి చంద్రశేఖరన్, ఇన్ఛార్జి మున్సిపల్ కమిషనర్ కండవల్లి రామకృష్ణ, ఏఈ జేఈలు కాళ్ళ నాగరాజు, పితాని భాస్కర్, ఆది ద్రావిడ సంక్షేమం శాఖ అధికారులు కుంకే రవి, నల్లా ప్రకాష్, కొల్లు నూకాంబరం, దళిత నాయకులు గిడ్డి బలరాం, పెట్ట హరి, మహిళలు కృపావతి, తోటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి 68వ వర్ధంతి సందర్భంగా యానం ఓల్డ్ బస్ స్టాండ్లో గల అంబేద్కర్ కాంస్య విగ్రహానికి మరియు విజ్ఞాన్ భవన్లో గల కాంస్య విగ్రహాలకి స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ ఆ మహనీయునికి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రాంతీయ పరిపాలనాధికారి చంద్రశేఖరన్, ఇన్ఛార్జి మున్సిపల్ కమిషనర్ కండవల్లి రామకృష్ణ, ఏఈ జేఈలు కాళ్ళ నాగరాజు, పితాని భాస్కర్, ఆది ద్రావిడ సంక్షేమం శాఖ అధికారులు కుంకే రవి, నల్లా ప్రకాష్, కొల్లు నూకాంబరం, దళిత నాయకులు గిడ్డి బలరాం, పెట్ట హరి, మహిళలు కృపావతి, తోటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జయంతి లోపల అయిపోతుంది ఏమండి. హంబ్లీ రిక్వెస్టింగ్ టు కంప్లీట్ దిస్ వర్క్. జయంతికి వచ్చినప్పుడు మరి డిస్కషన్ కొడతాను చూడండి. ట్రాన్స్పరెంట్ స్టోన్ solid liquid, sir. Either solid. And then my maintenance water will become a solid. Yes, sir.
రాజ్యాంగ నిర్మాత భారత రాజ్యాంగ నిర్మాత భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్. దేశానికి వికసితగా ఉన్నారు ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం వల్లే ప్రపంచంలోనే ఈ భారతదేశం ఇంత సర్వతోముఖ అభివృద్ధి చెందుతుంది. దానికి గాను మన ఆయనకి ఘనమైన నివాళులర్పిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మురుమల్ల వీరేశ్వర స్వామి వారి హుండీ ఆదాయం 31 లక్షలు. మురుమల్ల వీరేశ్వర స్వామి దేవస్థానం హుండీల ద్వారా 250 రోజులకు వచ్చిన ఆదాయం 31 లక్షలు. రాజోలు కార్యనిర్వహణాధికారి ఎం ప్రసాద్ రాజు పర్యవేక్షణలో లెక్కింపు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మురుమల్ల వీరేశ్వర స్వామి వారి హుండీ ఆదాయం 31 లక్షలు. మురుమల్ల వీరేశ్వర స్వామి దేవస్థానం హుండీల ద్వారా 250 రోజులకు వచ్చిన ఆదాయం 31 లక్షలు. రాజోలు కార్యనిర్వహణాధికారి ఎం ప్రసాద్ రాజు పర్యవేక్షణలో లెక్కింపు. ప్రధాన హుండీలు 16,78,000 రూపాయల, 16,78,974 రూపాయలు. నిత్య కళ్యాణం వద్ద హుండీ 12,25,944 రూపాయలు. శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్ వద్ద హుండీ నుండి 1,96,487 రూపాయలు, మొత్తం 31,01,405 ఆదాయం వచ్చిందని, 1,96,487 రూపాయలు, మొత్తం 31,01,405 రూపాయలు ఆదాయం సమకూరింది. 48 గ్రాముల బంగారం, 290 గ్రాముల వెండి, 2 విదేశీ డాలర్లు వచ్చినట్లు తెలిపిన ఆలయ సహాయ కమిషనర్ మాచిరాజు లక్ష్మీనారాయణ.
మంచిదే ఉండడం మంచిదే కూర్చోబెట్టిన విధానం కరెక్ట్ కాదు ఇది నాది టైం పడింది టైం తినేద్దాం చాలా గోవిందా కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో జరగబోయే ఫ్లవర్ షో ఏర్పాటుకు బొటానికల్ గార్డెన్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి సిద్ధం చేస్తున్నటువంటి మొక్కలను పరిశీలించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ప్రతి ఏటా 18,000 మొక్కలను సిద్ధం చేసే వాళ్ళమని ఈ సంవత్సరం 30,000 మొక్కలను సిద్ధం చేస్తున్నామని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు తెలియజేశారు. ప్రతి ఏటా ఉండే విధంగా కాకుండా ఈ సంవత్సరం మరింత ఆకర్షణీయంగా ఈ ఫ్లవర్ షో ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే బొటానికల్ గార్డెన్ వెనుక ఉన్న భాగాన్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి మొక్కలు పెంచుకునేందుకు పుదుచ్చేరి నుంచి రాబోతున్న గవర్నర్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా త్వరలోనే భూమి పూజ అనేది జరుగుతుందని దానికి సంబంధించిన పనులను కూడా పర్యవేక్షించారు. స్నానం చేస్తారు, ఈ నీళ్ళంతానేమో అందులోకి వెళ్తారు. వీళ్ళు స్నానం చేసిన నీళ్ళంతా కూడా మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోవడానికి ఆడ తాగుతారు. ఇదే నీళ్ళు అని ఆడ గుర్తు ఉండదు. మరి మనకన్నా గుర్తు ఉండాలి కదా. ఆ నీళ్ళు ఎక్కడన్నా గుర్తు వచ్చి అక్కడ వేసుకోండి. బకెట్ అందరికి ఎలాగవుతుంది కదా చెప్పాలి కదా. ప్రజలు ఎక్కడ వస్తుంటే వీళ్ళందరూ వాడి నీళ్ళంతా అయ్యి తాగుతున్నారంటే వెళ్ళమనుకుంటున్నాం. మళ్ళీ ఆ విధంగా ఉంటుంది. వీళ్ళకి కనకాలపేటలో పట్టాలు ఇచ్చాం. అయ్యేమో పెండింగ్లో పడిపోయి 14 సంవత్సరాల నుంచి కోర్టు చుట్టూ తిరుగుతున్నాం. ఇప్పుడు ఫైనల్కి వచ్చింది. దాని పొద్దున కూడా మిగతా అందరూ వచ్చారు. ఫైనల్కి వచ్చింది. వాళ్ళకి ఒక 2 నెలలు 3 నెలల్లో నాకు వెళ్ళిపోతారు. వాటరే కలరే చేంజ్ అయిపోయింది. అది వాటర్ కూడా திக் செகண்ட் டேங்க் இருக்குது பாருங்க. அது ரொம்ப திக்கே இருக்குது. ரொம்ப திக்கே இருக்குது.
అదే మాదిరి ఇప్పుడు 53 acres ఉందిట. ఇది ಆಲ್ಸೋ ಸೇಮ್ ಟ್ರೀಸ್ ಪ್ರಾಬ್ಲಮ್ ನಾನು இப்போ ರಿಟರ್ನ್ இன்னைக்கு நான் இன்ஸ்பெக்ஷன் பண்ணதெல்லாம் அங்கே ஃபோட்டோஸ் அண்ட் லெட்டர் அனுப்புகிறேன். நான் அட்மினிஸ்ட்ரேட்டருக்கு எங்களுக்கு லெட்டர் அனுப்புகிறேன். அந்த ட்ரீஸ்க்கு இன்னைக்கே டிடின்னு கூட கூப்பிட்டு டிடி இருக்காரு, அக்ரிகல்ச்சர் டிடி. இன்னைக்கே ஒரு லெட்டர் பிரசாத்துக்கு சொல்லிட்டா எடுத்துன்னு போயிட்டாருன்னா இன்னைக்கே என்ஓசி கொடுப்பாரு. இன்னைக்கு போத் எல்லாம் சேர்த்து நியர்லி 400 ட்ரீஸ் இருக்குது. இது ரிமூவ் பண்ணது ஒன்றும். அதே மாதிரி ஃபியூச்சர் இந்த சைடில் எந்த ட்ரீ கூட போட வேணாம். இதில் என்ன சொல்லுவார், ஆல்டர்னேட் 400க்கு 800 ட்ரீஸ் போடுங்கன்னு சொல்லுவார். அந்த 400 அந்த ட்ரீஸ்க்கு டபுள் தி பிளட் பேங்க்ஸ் பக்கமே நான் போடுறேன். இதனால நான் போடுறேன். ஒரு 60 daysல ஆர் 90 daysல நான் ட்ரீஸ்க்கு இது ரிமூவ் பண்ணிட்டு அதுக்கு நான் போடுறேன்னு சொல்லிட்டு அந்த மாதிரி ரிப்ளை கொடுங்க. அது ஒன்றும். அதே மாதிரி இந்த 55 acresல செகண்ட் டேங்க் நம்ம ஃப்ரண்ட் இருக்கிறதுல ஒரு ஃபென்சிங் போட்டதுக்காக சேங்ஷன் பண்ணிட்டு பக்கத்துக்காரு ஒரு ட்ரெயின் கொடுக்கலன்னு சொல்லிட்டு நிறுத்திட்டாரு. இப்போ எங்களுக்கு ஒரு ஃபோட்டோ போடுறேன். எல்லாம் நைட் டைம் அந்த மேலே நிச்சு வந்துட்டு இதில் நைட் டைம் இருக்காது கூட பண்ண முடியாது. எல்லாருமே அடித்த மாதிரி ஆந்திரா பீப்புள் நம்ம ஸ்டாஃப்னே ரொம்ப ட்ரபிள் பண்ணுறாரு. எல்லாம் இது பீர் பாட்டில்ஸு, லிக்கர் பாட்டில்ஸு, சாப்பிட்னது எல்லாம் இருக்குது. இப்போ ஃபுல்லாக இந்த ஏரியாவில் அதே இருக்குது. நைட் டைமு இப்போ வரைக்கும் நிறைய சண்டை ஆயிடுச்சு நம்ம ஸ்டாஃபுக்கு. நம்ம ஜேஇஸ் வந்து நைட் டைம் ஃபோன் பண்ணதுக்கப்புறம் போய் பார்க்கனது. அந்த ஆள் தண்ணி அடிச்சதுக்கப்புறம் ஒரு குரூப்பாக வந்துட்டு நம்ம ஆள் அடிச்சுவார். వాటర్ ఎల్లా ఇది నుంచి సీపేజ్ ఐటీ ట్యాంక్ లో పోగుది. இந்த 53 acres கூட அது கூட போட்டோ வீடியோ நீங்க அனுப்புறேன். ரொம்ப மோசமா இருக்குது. யாரு இது நமக்கு சொல்லல. நான் என்ன சொல்றேன்னா முன்னாடி எப்போ லாங் பேக் பாத்துட்டேன். நான் ஒரு 5-6 years பேக் அந்த மாதிரி இருக்குதுன்னு சொல்லி அந்த மாதிரி கிடையாது. ముమ్మడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం ముమ్మడివరం ఎస్సీ సెల్ అధ్యక్షులు గొల్లపల్లి గోపి ఆధ్వర్యంలో ముమ్మడివరం నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు దట్ల బుచ్చిబాబు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ముమ్మడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం ముమ్మడివరం ఎస్సీ సెల్ అధ్యక్షులు గొల్లపల్లి గోపి ఆధ్వర్యంలో ముమ్మడివరం నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు దట్ల బుచ్చిబాబు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు పొద్దోకు నారాయణరావు, గొల్లకోటి దొరబాబు, తాడి నరసింహారావు, దొమ్మేటి రమణ కుమార్, సాగిరాజు సూరిబాబురాజు, సలాది నానాజీ, నడింపల్లి శ్రీనివాసరాజు, తాడి జానకిరామ్, ఎల్ల ఉదయ్, మెండి కమల, పాయసం చిన్ని, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాలిత ప్రాంతమైన యానము శివారు కనకాలపేట గణపతి నగర్లో కొలువైన శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వద్ద 6వ వార్షిక షష్ఠి మహోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కవల గణపతిరావు ఆధ్వర్యంలో కవల కోటేశ్వరరావు, తిరుమల నాయుడు దంపతులతో బ్రహ్మశ్రీ కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి మరియు సాయి శర్మ మంత్రోచ్చరణతో విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించి సాయంత్రం గ్రామ దేవత పోలేరమ్మ ఆలయం నుండి గ్రామ ప్రదక్షిణ చేసి భక్తుల నడుమ శాంతి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. మేడేపల్లి కృష్ణ దంపతులు ముత్యాల తలంబ్రాలు స్వామికి సమర్పించారు. నేడు జరిగే షష్ఠి మహోత్సవాన్ని జయప్రదం చేసి స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ వారు ఆహ్వానం పలికారు. పాలిత ప్రాంతమైన యానము శివారు కనకాలపేట గణపతి నగర్లో కొలువైన శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వద్ద 6వ వార్షిక షష్ఠి మహోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కవల గణపతిరావు ఆధ్వర్యంలో కవల కోటేశ్వరరావు, తిరుమల నాయుడు దంపతులతో బ్రహ్మశ్రీ కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి మరియు సాయి శర్మ మంత్రోచ్చరణతో విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించి సాయంత్రం గ్రామ దేవత పోలేరమ్మ ఆలయం నుండి గ్రామ ప్రదక్షిణ చేసి భక్తుల నడుమ శాంతి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. మేడేపల్లి కృష్ణ దంపతులు ముత్యాల తలంబ్రాలు స్వామికి సమర్పించారు. నేడు జరిగే షష్ఠి మహోత్సవాన్ని జయప్రదం చేసి స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ వారు ఆహ్వానం పలికారు.
ఏమో ఈసారి దేవుడి దర్శనం లోపల తీసుకోండి. పట్టుకో. మాధవాయ నమః. గోవింద విష్ణు మధుసూదన దేవ పురుషోత్తమ అగ్నిర్నో దేవ ఆరోగ్యం పూజాదీపం నమోస్తుతే దేవతాభ్యో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వ ఉమామేశ్వరాభ్యాం నమః. వాణీర్నిగత్రాభ్యాం కుంభరీ వశిష్టాభ్యాం నమః. శ్రీ సహస్రవాదిరోదేన బ్రహ్మ కర్మ సమాగమే. ఓం భూ ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం నమః ఓం దత్తం ఓం దత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం నమో జ్యోతిర్నాయనే హేమంతరో ఈసారి అందరూ రక్షాదానం చేశారు. అందరూ మీకు వచ్చాయమ్మా, అందరికీ వచ్చాయా రక్షాబంధనమ్మా? ప్రవాచ్యాయ జాగ్రత్త భగవన్ ఏకే చ పృథివీ మనో ఏ అంతరిక్షే ఏ దివిదేభ్యః సర్వేభ్యో నమః. రక్షాధార ముహూర్తస్సు ముహూర్తోస్తు విశ్వేత్తా దేశవనే ప్రవాచ్యాయ జాగ్రత్త భగవన్ ఇంద్రసుందరే. స్వామివారు కళ్యాణం కొరకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు
ఈసారి అందరూ రక్షాదానం చేశారు. అందరూ మీకు వచ్చాయమ్మా, అందరికీ వచ్చాయా రక్షాబంధనమ్మా? ప్రవాచ్యాయ జాగ్రత్త భగవన్ ఏకే చ పృథివీ మనో ఏ అంతరిక్షే ఏ దివిదేభ్యః సర్వేభ్యో నమః రక్షాధార ముహూర్తస్సు ముహూర్తోస్తు విశ్వేతా భేదవనే ప్రవాచ్యాయ జాగ్రత్త భగవన్ ఇంద్రసుందరే. స్వామివారు కళ్యాణం కొరకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు సకల సద్గుణ సంపన్నాం దేవసేనానాం పట్టుకో. ప్రాంతమైన యానాం ఎస్టీపీపీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చేతుల మీదుగా ల్యాప్టాప్లను అందించారు. విద్యార్థులను ఉద్దేశించి అశోక్ మాట్లాడుతూ ప్రస్తుతం ఇంటర్నెట్ వల్ల లాభాల కన్నా నష్టాలను తెచ్చిపెడుతున్నాయని, విద్యార్థులు పూర్తిగా చదువుపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రాంతమైన యానాం ఎస్టీపీపీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చేతుల మీదుగా ల్యాప్టాప్లను అందించారు. విద్యార్థులను ఉద్దేశించి అశోక్ మాట్లాడుతూ ప్రస్తుతం ఇంటర్నెట్ వల్ల లాభాల కన్నా నష్టాలను తెచ్చిపెడుతున్నాయని, విద్యార్థులు పూర్తిగా చదువుపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్యక్రమం చేసేటప్పుడు ఏ విధంగా కోఆర్డినేట్ అవుతుందని మనకి ఈ కార్యక్రమాలన్నీ అర్థమవుతుంది. బీఆర్ మాట్లాడుతూ ఎవరు ఉన్నారు, ఎందుకంటే ఎన్నో వివక్షతలు చూపుతున్న సమయంలో ఆయన ఎంతో జ్ఞానాన్ని సంపాదించి అందరికీ ఉపయోగపడేలాంటి రాజ్యాంగాన్ని మనకి కొంతమంది ఆయన మిత్రులతో మనకి కానుకగా ఇచ్చారు. ప్రతి చోట స్టాఫ్ అందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు, గౌరవ తల్లిదండ్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. అదేవిధంగా టీచర్స్కి ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. అదేవిధంగా వేదికను అలంకరించిన మా ఇన్ఛార్జ్ ఆర్ఏ గారికి, అదేవిధంగా డెలిగేట్ డిఎస్సి మరియు వైస్ ప్రిన్సిపల్ మేడం గారికి, స్టాఫ్కి, అదేవిధంగా పీడబ్ల్యూఏ గారు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి రోజుని యాదృచ్ఛికంగా మనందరూ కూడా ఆయన అడుగుజాడల్లో ఎలా నడవాలి యువత అంతా కూడా అని చెప్పి ఈ టీచర్స్ నాకంటే బాగా
మరి ముఖ్యంగా ఒక శాసనసభ్యుడిగా మేమందరూ రాజ్యాంగాన్ని ఎలా పాటించాలి, దాన్ని ఎలా నమ్మి మేమందరికీ ప్రజలకు మంచి చేయాలి అనే దారిలో మేమందరూ ఆయన స్ఫూర్తితో ఎదగలుగుతున్నాం. మీరందరూ కూడా యువత అదే దారిలో ఇంకా మనం పటిష్టంగా ఆయన విలువల్ని అందరిలోకి తీసుకెళ్తూ మీరందరూ కూడా ఆయన స్ఫూర్తి తీసుకుని ఇంకా ముందుకు సాగుతారని ఆయన ఆశయాలతో మనందరూ ఎదరకు సాగాలని ఆశిస్తున్నాను. ఈ పుదుచ్చేరి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ల్యాప్టాప్స్ పంపిణీ చేయాలి అని చెప్పి లాస్ట్ 2 క్లాసుల వరకు కూడా +1 +2 వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇంకా మరిందే 11th స్టాండర్డ్ వరకు ఇస్తున్నారంటే దానికి కారణం నేను చదువుకునేటప్పుడు అయితే మాత్రం మాకు ల్యాప్టాప్ కావాలంటే నా గ్రాడ్యుయేషన్లో ఏదో ఫైనల్ ఇయర్లో ఎప్పుడో ఇంట్లో బాగా గొడవ పెడితేనో లేకపోతే ఇచ్చేవారు కాదు. ఈ రోజున్న సిచ్యువేషన్ ఏంటి అంటే ప్రజలందరికీ కూడా మనం ఏవైతే కావాలి, ప్రభుత్వాలు ప్రజలు ఏం కోరుకుంటున్నారో అవి చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా పుదుచ్చేరి ప్రభుత్వం వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏవైతే యువతకి స్టూడెంట్స్కి మేము ఖచ్చితంగా ల్యాప్టాప్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. దాన్ని 3వ సంవత్సరం నుంచి వాళ్ళు ఇవ్వడం స్టార్ట్ చేశారు. కాబట్టి మీరందరూ కూడా దాన్ని సరిగ్గా మంచి మార్గంలో యూజ్ చేసుకుంటూ PPTC కానీ ఏదైనా టెక్నాలజీ ఎంత వచ్చేసినా కూడా ముందు మనం స్టార్ట్ చేసింది కలకల వర్గంతోనే. దాన్ని మర్చిపోకుండా మనం ఎంత టెక్నాలజీ ఏది వచ్చినా కూడా అది మనం డైవర్ట్ చేస్తూనే ఉండదు టెక్నాలజీ ఎప్పుడు. ఎందుకంటే హోంవర్క్ ఇచ్చేవారు ముందు సాయంత్రం 4 గంటలకి 5 గంటలకు స్కూల్కి అయిపోయిన తర్వాత హోంవర్క్ రాసుకుని అప్పుడు డిన్నర్ చేసి పడుకునే పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే మనం ఓపెన్ చేసిన వెంటనే ల్యాప్టాప్ ఆ హోంవర్క్ చేద్దామంటే ఈ లోపల పక్క ఏ సినిమా రిలీజ్ అయింది, ఒక 10 నిమిషాలు అది చూద్దాం, లేకపోతే ఇంకొకటి డీవియేషన్స్ చాలా ఉన్నాయి ఈ టెక్నాలజీ వల్ల. దాన్ని మంచి మార్గంలో మీరు అందరూ కూడా యూటిలైజ్ చేసుకుని మీ తల్లిదండ్రుల కోరిక మేరకు ఎవరిని కూడా ఈరోజు ఏ పేరెంట్స్ కూడా కొట్టు లేకపోతే ఇంకోటి ఏమి చేయట్లేదు. ప్రతి ఒక్కరికి కూడా గారగా పిల్లలంటే దానికి మనమే మంచి ఉద్దేశంలో వాళ్ళని, ఎందుకంటే ఎవరు పరుగుల జీవితం వాళ్ళది, పొద్దున్న లెగిస్తే ఎవరు పరిగెడతానే ఉంటారు. కాబట్టి మీకు మీరే ఈరోజు గ్రాడ్యుయేషన్ కాకముందే మీకు ల్యాప్టాప్ వచ్చింది అంటే దాంట్లో మీకు టెక్నాలజీలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్వెన్షన్, ఒక్కొక్క స్కిల్, వాళ్ళలో ఉన్న ప్రతిభని బయటికి తీసి రకరకాల మార్గాల్లో యువత ముందుకు వెళ్తున్నారు. కాబట్టి మీరు ఎగ్జామ్స్ అయ్యే వరకు కూడా దీన్ని మంచి మార్గంలో యూటిలైజ్ చేసుకుని తర్వాత మీకు ఇది గ్రాడ్యుయేషన్ పరంగా స్కిల్ పరంగా ఎలా ఉపయోగపడుతుందో వాడుకుంటారని ఆశిస్తూ, నిజంగా ఈరోజు అంబేద్కర్ గారు వర్ధంతి కాబట్టి ఆయన స్ఫూర్తి మార్గంలో మీరు అందరూ నడుస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతలా ఘనంగా సెలబ్రేట్ చేసిన స్వామి గారికి, ఇతర టీచర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్ శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక సందర్భంగా మర్యాదపూర్వకంగా ముమ్మడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబును యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, కోరంగి ఎస్ఐ సత్యనారాయణను కలిశారు. యూనియన్లో పలు విషయాలే చర్చించి యూనియన్కు సహాయం అందించాలని సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ పొగాకు వాసు, వైస్ ప్రెసిడెంట్ వనచర్ల రామకృష్ణ, సెక్రటరీ అడబాల శివ, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్ శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక సందర్భంగా మర్యాదపూర్వకంగా ముమ్మడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబును యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, కోరంగి ఎస్ఐ సత్యనారాయణను కలిశారు. యూనియన్లో పలు విషయాలే చర్చించి యూనియన్కు సహాయం అందించాలని సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ పొగాకు వాసు, వైస్ ప్రెసిడెంట్ వనచర్ల రామకృష్ణ, సెక్రటరీ అడబాల శివ, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సీన్ ఎలా ఉన్నాయి పక్క సరే లక్ష్యం
చూడమ్మా జాగ్రత్తగా రోడ్లు చనిపెట్టండి బాగాలేదు అవుతుంటే మీ అందరికంటే ఎక్కువ అక్కడ మా శివ మార్నింగ్ 4 గంటల సాయంత్రం కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో అతి పురాతన ఆలయం పేరుగాంచిన శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం వద్ద నేడు జరుగు షష్ఠి మహోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం రాక్కుదుట్టి ప్రసాదాచార్యులు భక్తుల నడుమ శాంతి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో అతి పురాతన ఆలయం పేరుగాంచిన శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం వద్ద నేడు జరుగు షష్ఠి మహోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం రాక్కుదుట్టి ప్రసాదాచార్యులు భక్తుల నడుమ శాంతి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ओम ब्रह्मज्ञानं प्रथमं परस्ता दिशेमतः सुरचो वेनावः सपुत्र्या उपमा सर्वस्ता ततश्चयो नमस्तश्चवः ब्रह्मदेवता ब्रह्मणे नमः आसनं कृष्णोपचारान् समर्पयामि ईशानादे चतुर्विंशयामि सच्चकमावाहयामि अग्निमावाहयामि समावाहयामि ग्रहक्षमावाहयामि असुरमावाहयामि दोषमावाहयामि शरमावाहयामि जवनमावाहयामि नागमावाहयामि मुख्यमावाहयामि नागमुख्यमावाहयामि अर्कणमावाहयामि अतिथिमावाहयामि ईशानादेयं द्वात्रिंशदेवताभ्यो नमः
బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం కావిడి ప్రియుడైన సుబ్రహ్మణ్య స్వామికి ముమ్మడివరంలో ఘనంగా కావిడి పూజ మహోత్సవం. తమ కోర్కెలు సిద్ధించాలని కోరుతూ పాలు, తేనె, భస్మం, సర్ప కావిడులు ధరించి పూజా మహోత్సవంలో పాల్గొన్న వందలాది మంది భక్తులు. కేరళ వాయిద్యాలతో ముమ్మడివరం పురవీధుల్లో భారీ ఊరేగింపు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కావిడులు సమర్పణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం కావిడి ప్రియుడైన సుబ్రహ్మణ్య స్వామికి ముమ్మడివరంలో ఘనంగా కావిడి పూజ మహోత్సవం. తమ కోర్కెలు సిద్ధించాలని కోరుతూ పాలు, తేనె, భస్మం, సర్ప కావిడులు ధరించి పూజా మహోత్సవంలో పాల్గొన్న వందలాది మంది భక్తులు. కేరళ వాయిద్యాలతో ముమ్మడివరం పురవీధుల్లో భారీ ఊరేగింపు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కావిడులు సమర్పణ. लीलाविरान्द्रं पुष्पार्थं समर्पयामि। हर हर महादेव हर। కదా పట్టుకెళ్ళండి అన్నాడు. సరే అన్నాడు. మంగళవారం పొద్దున్న నేను రాలేదండి ఇక్కడికి. మధ్యాహ్నం ఇటు అయిన వచ్చానండి. ఇక్కడ ఇటు అయిన వచ్చేటప్పటికి చికెను కొట్టి అతను గుమ్మస్తాను అడిగిన బండి లేదండి. ఇప్పుడు వెళ్ళారు ముగ్గురును. నా దగ్గర డబ్బులు తీసుకున్నారు 500 టీ పట్టుకుని గ్యాస్ బండ్ తెచ్చుకుంటాను వెళ్ళారు అన్నాడు. అక్కడ అదే జరిగిందండి. ఈ రోజు వరకు 4-5 రోజులు అయిందండి. ఈ రోజు వరకు బండి వాళ్ళకి రాలేదండి. ఆ బండితో అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోరండి. తాత మనవరాలు. అది ఈ వేటగా మనకు బండి రాలేదండి. బండి కూడా వెళ్ళకుండా ఆ అమ్మాయి క్షేమంగా మాత్రం ఇంటికి కావాలని దేవుడు కోరుకుంటున్నాడు.
నా పేరు గణేష్ సత్యనారాయణ అండి. మాది మలికిపురం మండలం తూర్పాలెం గ్రామం. మా అమ్మాయి 2వ తారీఖుని డిసెంబర్ 2వ తారీఖుని 2:20 నిమిషాలకల్లా కేసీబీఎల్ హై స్కూల్ నుంచి మిస్ అయిందండి. మా కిడ్నాప్ అయిందండి. ఇప్పుడు వంక సత్యనారాయణ గారి షాప్లో చికెన్ షాప్లో గుమస్తా కింద మామూలు కట్టర్ కింద పనిచేసేవారండి. వాళ్ళు వైఫ్ అండ్ భార్య భర్తలు ఇద్దరు మా అక్కగారి పైన అద్దెకు ఉండేవారండి. అమ్మాయి ట్యూషన్కి మా సాయంత్రం వచ్చి కొంచెం ట్యూషన్ చదువు సరిగ్గా రావట్లేదంటే ట్యూషన్ పంపించామండి. పంపించిన దాకుంటే ఇలా చేసి స్కూల్కి వెళ్ళి ట్రాప్ చేసి స్కూల్కి వెళ్ళి పెళ్ళికి తీసుకెళ్తున్నామని 2 అబ్బాయిలు 1 అమ్మాయి మా అమ్మాయిని తీసుకుని 2వ తారీఖు మధ్యాహ్నం 2:20 కల్లా తీసుకుని వెళ్ళారండి. ఈ అమ్మాయి అండి కట్టర్ భార్య అండి. పైన ఒక 20 సంవత్సరాలు ఉంటాయి ఆ అమ్మాయికి. కుర్రోడేమో రావులపాలెం అండి. రావులపాలెం తల్లిగారు ఊరండి. వాళ్ళని అడుగుతుంటే మాకేమీ 3 నెలల నుంచి ఏమీ రావట్లేదు, మాకు 3 సంవత్సరాల నుంచి వాళ్ళకి మాకు సంబంధాలు లేవు అంటున్నారండి. కుర్రోడి పేరేమో కాసు దుర్గారావు అంటండి. అదండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇన్ఫర్మేషన్ దొరకలేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. మీరు కిడ్నాప్ చేశారండి. కిడ్నాప్ అయినండి. కిడ్నాప్ అంటే ముఖానికి క్లాత్ కట్టేసండి ఎక్కడికి తీసుకెళ్ళి ఇప్పుడు హై స్కూల్ పక్క నుంచి తీసుకెళ్ళి కనకదుర్గమ్మ టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్ కింద ఉండి బండి ఆగుంటే ఈ అమ్మాయికి ఉన్న క్లాత్ తీసేసి ఈ అమ్మాయికి చుట్టి దాని మీద పంపించారండి. బండి ఎక్కించి పంపించారండి. ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చామండి. ఆరుని ఇచ్చామండి. ఆయన కూడా కిడ్నాప్ కేసు కింద తీసుకుని ఇవాళ స్టేట్మెంట్ కూడా ఇచ్చారండి ఎస్ఐ గారు. ఎస్ఐ గారిని కూడా త్వరగా తెమచమని ప్రాతిపూర్వకంగా కోరుకుంటున్నామండి. మాలాంటి బాధ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం కోనసీమ జిల్లా డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో సిబ్బంది అవినీతిపై ఆరోపణలు విచారణ నిర్వహిస్తున్న జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డివివి సత్యనారాయణ. ప్రభుత్వ వైద్య సిబ్బంది నుండి కార్యాలయంలో కొందరు ఉద్యోగులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వైద్యులు వైద్య సిబ్బంది నుండి లీవులు మంజూరు, వెటర్నిటీ లీవులు, సరెండర్ లీవులు, మెడికల్ రియంబర్స్మెంట్ వంటి విషయాల్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు. దీనిపై 25 మంది వైద్యాధికారులు వైద్యులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు. దీనిపై వైద్యులను విచారిస్తున్న విచారణ అధికారి విచారణ అనంతరం ఉన్నతాధికారులకు నివేదిస్తానని పేర్కొన్న అధికారి సత్యనారాయణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం కోనసీమ జిల్లా డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో సిబ్బంది అవినీతిపై ఆరోపణలు విచారణ నిర్వహిస్తున్న జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డివివి సత్యనారాయణ. ప్రభుత్వ వైద్య సిబ్బంది నుండి కార్యాలయంలో కొందరు ఉద్యోగులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వైద్యులు వైద్య సిబ్బంది నుండి లీవులు మంజూరు, వెటర్నిటీ లీవులు, సరెండర్ లీవులు, మెడికల్ రియంబర్స్మెంట్ వంటి విషయాల్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు. దీనిపై 25 మంది వైద్యాధికారులు వైద్యులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు. దీనిపై వైద్యులను విచారిస్తున్న విచారణ అధికారి విచారణ అనంతరం ఉన్నతాధికారులకు నివేదిస్తానని పేర్కొన్న అధికారి సత్యనారాయణ. ఇవి మీకు సరిపోకపోతే మీకు వైట్ పేపర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి అటాచ్ చేసి మీకు ఏదన్నా చెప్పాలి, ఎక్స్ట్రాగా ఏదైనా రాయాలి అని అనుకుంటే దానికి కంటిన్యూషన్గా రాసి సైన్ చేసి మాకు ఇవ్వాలి. ఇది మేము తీసుకున్న తర్వాత మళ్ళీ ఇండివిజువల్గా మీకు దీని మీద ఒకసారి చూసి మిమ్మల్ని మళ్ళీ ఏమైనా మాట్లాడే డౌట్ ఉంటే మిమ్మల్ని అడుగుతాము, మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎంక్వైరీ ప్రొసీజర్. అర్థమైంది కదా? ఇది మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, పక్కన కూర్చోవడం అనేది జరగకూడదు. అందరూ దూరం ఉండాలి. ఎవరి పేపర్ ఎవరికి ఇచ్చిన ఈ క్వశ్చన్ వాళ్ళు మాత్రమే ఫిలప్ చేయాలి. వేరే వాళ్ళు ఫిలప్ చేయకూడదు. వేరే వాళ్ళని అడిగి కూడా మీరు ఆన్సర్ రాయకూడదు. మీ సొంతంగా మీకు ఏం జరిగింది, అప్పుడు కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు అన్నది డీటెయిల్గా మాత్రం రాయాలి. ఇలాంటి ఇందులో ఎలాంటి భయాలు అపోహలు పెట్టుకోవడానికి అవసరం లేదు, పెట్టుకోవద్దు. దయచేసి మీరు ఇవన్నీ మాత్రం సిన్సియర్గా కరెక్ట్గా ఫిల్ చేసి మాకు అప్పచెప్పాలి. సరేనండి. పాలిత ప్రాంతమైన యానం బాలయోగి వారధి సమీపం నేషనల్ హైవే 216పై ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టినట్లు ఆరోపణలతో కోర్టును ఆశ్రయించగా అట్టి వాటిపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఇచ్చిన తీర్పుకు మున్సిపల్ కమిషనర్ కండవల్లి రామకృష్ణ తన సిబ్బందితో పోలీసులు బందోబస్తుతో హై డ్రామా క్రియేటివ్ చేసినప్పటికీ పలువురు రాజకీయ ప్రముఖుల చొరవతో తాత్కాలికంగా బ్రేక్ పడింది.
ఇప్పుడు రాసింది ఏది రాసిందంటే లక్ష్మీపతి రాజు దాని ముందరది నాదే మీదంతా తెచ్చండి మీదన్నా తెచ్చండి నేను చెప్తాను అది అలట్టుకోవాలంటే ఇదే కదండి. ఫోటో తీసుకోం ఫోటో తీయి సార్ దాంట్లో వచ్చేప్పుడు నువ్వు చెప్పు నెంబర్ చెప్పు గోపాలకృష్ణరాజు అండి. నాది వచ్చేసి ఇందులో షాప్ నెంబర్ 8. మేమంతా కూడా ఇక్కడ 14 షాపుల్లోని గత ఇంచుమించులో 5 సంవత్సరాల నుంచి షాపులు రన్ చేసుకుంటున్నాము. ఈ కాంప్లెక్స్ కట్టిన కాడి నుంచి అప్పుడు ఇచ్చిన కమిషనర్ గారు ఇచ్చిన సర్టిఫికెట్లు ఇవి, లైసెన్స్ సర్టిఫికెట్స్ ఇవి. ఈ రోజు మాకు ముందుగా ఇంటిమేట్ చేయకుండా చెప్పా పెట్టకుండా ఈ రోజు వచ్చి కూల్చేస్తానంటున్నారు. అప్పుడు లైసెన్స్ ఇచ్చింది ఈయనే, ఇప్పుడు లైసెన్స్ క్లోజ్ చేస్తానన్నది ఈయనే. ఆ రోజు లేని ప్లానింగ్ ఈ రోజు ఎట్లా వచ్చింది? మేమంతా కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వ్యక్తులు మేమంతా కూడా. మాకు ఈ రోజుకి ఆ రోజు షాపులు తీసుకుంటే గానీ పొట్టగడవని స్థితి మా పరిస్థితి. ఈ రోజు మీరు ఇప్పుడుకిప్పుడు టైం 1:30 అయింది, ఇప్పుడుకిప్పుడు వచ్చి సీల్ వేస్తున్నామంటే ఇది ఎంతవరకు సబబా అని మేము అడగదలుచుకున్నాం కమిషనర్ గారిని. మీరు టౌన్ ప్లానింగ్ లో లేదని రిప్లై ఇస్తున్నారు. ఆ రోజు టౌన్ ప్లానింగ్ లో లేకపోతే మీరు సంతకం ఎందుకు పెట్టారు? కాంప్లెక్స్ పర్మిషన్ ఎలా ఇచ్చారు? లైటింగ్ ఎలా ఇచ్చారు? ఇవన్నీ ఎట్లా ఇచ్చారు సార్? ఇప్పుడు 2022లో ఇచ్చారు మీరు, ఇప్పుడు 2024 డిసెంబర్. 2 సంవత్సరాల నుంచి ఏం అయ్యారు సార్ మీరు? ఈ రోజు యాక్షన్ తీసుకునే పరిస్థితి ఏంటి? ముందు ఇంటిమేట్ చేయకుండా మీరు మాకు దీనికి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి మా వర్తక సంఘం అంతా కూడా. నువ్వు ట్రేడ్ లైసెన్స్ మీరు ట్రేడ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది, మీరు రెన్యూవల్ చేస్తారు. అది మాకు ఈ ప్రోడక్ట్ మీరు అప్లై చేయలేదు. అది ఉంటే ఉంటుంది ఇస్తాం, లేదంటే ఇవ్వకపోతుంది. మీరు అప్లై చేయలేదు, ఎవరు కదా. ఇప్పుడు మీరు ఇది ఇల్లీగల్ బిజినెస్ ఉంటుంది. మీరు దీంట్లో ఇల్లీగల్ అంటే మేము రాజుగారి నేను చెప్తాను. నేను మీరు నాకైతే తెలియదు సార్ ఎవరికైనా. మేము రాజుగారి దగ్గర లీగల్ గా అగ్రిమెంట్ తీసుకుని ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చుకుని మేము వ్యాపారం చేసుకున్నాం. మేము లీగల్ గా చేసుకున్నాం. ఏ మోసం ఎవరు మీరు మేమేమంటున్నాం అంటే మీరు అన్నారు రూల్ ప్రకారం రాజుగారు వచ్చేదాకా ఆగండి. మీరు రాజుగారితో చెప్పండి, ఒకటి చెప్తాను. మీరు రాజుగారితో చెప్పించండి. లీగల్ మేము ఏది కూడా అలా కాదండి. నేను చెప్పాలని చెప్పేసాను. పంపించారా? నాకేం చెప్పలేదు. మీరందరూ మీ దగ్గర తెచ్చండి, లేకపోతే కొట్టలేకపోవాలి కదా. అంటే ఏం కాదు, బాగుంది కదండి. కమిషనర్ డ్రైవర్లు ఉన్నాను చిన్నది. దాంట్లో ఉన్నారు, అది ల్యాబ్ నుంచి పట్టాను. అడిగాను వచ్చానండి, చేస్తాను 5 సార్లు తిరిగాను. నేను 5 సార్లు తిరిగాను. ఆఫీస్కి వెళ్ళాను, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాను. కాకపోతే 2 రోజుల తర్వాత ఒకవేళ సెలవు లీవ్లో అన్నారు, 2 రోజుల తర్వాత అన్నారు. అలా 5 సార్లు తిరిగాను.
హైకోర్టు చెన్నైలో మన ఈ నేషనల్ హైవే మీద ఉన్న ఈ వేగేసిన భాస్కర్ రావు గారి షాపింగ్ కాంప్లెక్స్ ఇల్లీగల్లీ కన్స్ట్రక్టెడ్ ఫ్లడ్ ప్రోన్ ఏరియాలో ఉందని చెప్పని కేసు వేశారు. ఆ కేసు హైకోర్టు సిజే గారు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఆర్డర్ ప్రకారం వీటిని క్లోజ్ చేసి డిమాలిషన్ చేయమని చెప్పేసి గత నవంబర్ నెలలో ఆర్డర్ పాస్ చేసింది. 23 నవంబర్లో ఆర్డర్ పాస్ చేసింది. దాని ప్రకారం యాక్షన్ తీసుకున్నందుకు ఇంతకు ముందు ఉన్న మున్సిపల్ కమిషనర్ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేశారు. దాని ప్రకారం మొన్న హీరింగ్కి వచ్చింది. ఆ హీరింగ్లో ఇవి ఇమీడియట్గా షాప్స్ క్లోజ్ చేసి మున్సిపాలిటీ చేయాల్సిన బాధ్యతగా షాప్స్ని క్లోజ్ చేసి లాక్ అండ్ కీలో పెట్టమని దాని ప్రకారం అఫిడవిట్ ఫైల్ చేయమని చెప్పారు. దాని తర్వాత ఫర్దర్ యాక్షన్ జీటీపీ వాళ్ళు వాళ్ళ యొక్క రూల్స్ ప్రకారం యాక్షన్ తీసుకోమని చెప్పేసి హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. దాని ప్రకారం మేము ఈ రోజు వచ్చి ఈ షాప్స్ అన్ని క్లోజ్ చేసి లాక్ అండ్ కీలో పెట్టి వాళ్ళకి ఇమీడియట్గా రిపోర్ట్ చేయమని చేస్తున్నాం. రేపు ఈ రిపోర్ట్ మేము హైకోర్టుకి సబ్మిట్ చేయాలి. దాని ప్రకారం ఇక్కడికి వచ్చి షాప్స్ అన్ని క్లోజ్ చేస్తాం. సార్ 14 షాప్స్ ఉన్నాయి. 14 షాప్స్లో లైసెన్సులు అన్ని కూడా ట్రేడ్ లైసెన్స్ తీసుకున్న 11 షాప్స్ ఉన్నాయి. కానీ 23లో ట్రేడ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయి ఆ తర్వాత మేము రెన్యూ చేయలేదు. ఇప్పుడు అవన్నీ కూడా మేము అదొక వైలేషన్. నెక్స్ట్ ఇది ఫ్లడ్ ప్రోన్ ఏరియాలో ఉంది. యాజ్ పర్ దీని ప్రకారం ఏ విధమైన ఇవి ఫ్లడ్ ప్రోన్ జోన్లో ఉన్నాయి. వీళ్ళు ఏ విధంగా టౌన్ ప్లానింగ్ పర్మిషన్ తీసుకోలేదు. జోనింగ్ యాక్ట్ ప్రకారం ఇది తీసుకోలేదు. దాని ప్రకారం తీసుకున్నందుకు డిమాలిషన్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. దాని ప్రకారం మా మున్సిపాలిటీ బాధ్యతగా మేము షాప్స్ అన్ని క్లోజ్ చేసి లాక్ అండ్ కీలో పెట్టి వాళ్ళకి రిపోర్ట్ చేస్తున్నాం హైకోర్టు. ఈరోజు మన యానం మున్సిపాలిటీ కమిషనర్ అలాగే పోలీస్ ఫోర్స్తో ఈవేళ ఇక్కడ నేషనల్ హైవేలో ఉన్న చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వారి షాపులన్నీ కూడా ఈ రోజు నుంచి స్టాప్ చేయమని చెప్పేసి నోటీస్ ఇష్యూ చేసి మున్సిపాలిటీ సీజ్ చేసి పట్టుకెళ్ళడానికి వచ్చారు. అలాగే ఇక్కడ ఉన్న ఈ షాపులు అలాగే ఫ్రాన్స్ తిప్ప ఏరియాలో ఉన్న మొత్తం ఆ ఏరియా అన్నీ కూడా వచ్చే నెల 7 తర్వాత డిస్మాండిల్ చేయమని చెప్పేసి కోర్టు చెప్పిందని చెప్పేసి ఈ నెల 3వ తారీఖు ఈ కేసులు అవి కూడా ముందు నుంచి నడుస్తూ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా 4.5 సంవత్సరాల క్రితం అప్పుడు పనిచేసే కిరణ్ గారు లెఫ్టినెంట్ గవర్నర్ ప్రత్యేకంగా యానం వచ్చి ఈ ఫ్లడ్ ప్రోన్ ఏరియాలో ఈ ఇల్లు ఎందుకు కట్టారు, ఈ ఏరియాలో ఎందుకు వరదలు వచ్చినప్పుడు మునిగిపోతున్నాయి, వీళ్ళకి గవర్నమెంట్ ఎందుకు వీళ్ళకి సదుపాయాలు ఏర్పాటు చేయాలి, ఇమ్మీడియట్ గా కరెంట్ కట్ చేసి వాటర్ సప్లై కట్ చేసి బిల్డింగ్స్ ని అన్ని కూడా డెమాలిష్ చేయడానికి దానికి కావలసిన ఎంత ఫైనాన్స్ కావాలో ఇమ్మీడియట్ గా ప్రపోజల్ పంపమని చెప్పేసి ఇక్కడ రిటర్న్ గా ఆర్డర్స్ అప్పుడు పనిచేసే అడ్మినిస్ట్రేటర్ మీనాకి ఇవ్వడం జరిగింది. దాని మీద నేను ఆ రోజు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండగా క్యాబినెట్కి తీసుకెళ్లి క్యాబినెట్ డెసిషన్ తీసుకుని ఇక్కడ మనకి 139,28 రూపాయలు ఫ్లడ్ వాల్ శాంక్షన్ అయ్యి ఉంది. ఆ శాంక్షన్ అయింది మళ్ళీ రెండోసారి శాంక్షన్ అయ్యింది 6/6/2018. 100% కూడా పాండిచేరికి ₹1 సంబంధం లేకుండా ఎంటైర్ పని అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాప్స్కో ద్వారాగా చేసేలాగా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంలో ఏం చెప్పారనంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ఓసి తీసుకోమని, పాండిచేరి గవర్నమెంట్ కన్సెంట్ ఇవ్వమని, అలాగే ద బీసీ రేషియో ద బెనిఫిట్ కాస్ట్ రేషియో అని చెప్పేసి రీసెంట్ గా లాస్ట్ 10 years నుంచి బీసీ రేషియో సబ్మిట్ చేయమని చెప్పేసి అంటే ఆ బీసీ చేయడానికి మాకు టైం కావాలని చెప్పి మొన్న 2022లో వచ్చిన జూలైలో వచ్చిన ఫ్లడ్స్ కి మరలా ఆ రోజున్న లెఫ్టినెంట్ గవర్నర్ మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వారు అలాగే పీడబ్ల్యూ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ సీఎం గారు సెంట్రల్ మినిస్టర్ జలశక్తి మినిస్టర్ కి లెటర్ పంపిస్తే వారు మీరు ఈ 3 సబ్మిట్ చేసినట్టయితే మేము ఇమీడియట్ గా ఫ్లడ్ వాల్ మేము మొదలు పెట్టబోతున్నామని రిటర్న్ గా ఇచ్చున్నారు. దాన్ని బేస్ చేసి 2024 జనవరి 9వ తారీఖున బీసీ రేషియో రిపోర్ట్ అంతా కూడా పట్టుకెళ్లి పాండిచేరి చీఫ్ మినిస్టర్, పాండిచేరి కలెక్టర్, అలాగే పాండిచేరి చీఫ్ ఇంజనీర్, పాండిచేరి పీడబ్ల్యూ సెక్రటరీ, పాండిచేరి పీడబ్ల్యూ మినిస్టర్ కి సబ్మిట్ చేస్తున్నాం. ఆ ఫైల్ ని ఈ రోజుకి దగ్గరగా 15 రోజుల క్రితం అందరూ కూడా ఫైల్ క్లియర్ చేసి ఫైల్ గవర్నర్ ఆఫీస్ లో
లాస్ట్ 15 days నుంచి పెండింగ్ ఉన్నది. గవర్నర్ క్లియర్ చేసిన తర్వాత భారత ప్రభుత్వానికి లెటర్ పంపించినట్టయితే ఈ 139,20,00,000 రూపాయల పరిని ఇక్కడ ఫ్లడ్ వాల్ తోటి పాటు పరంపేట సొసైటీ ల్యాండ్ కి ప్రొటెక్షన్ వర్క్ కానీ అప్ టు దర్యాల తిప్పు వరకు రీచెస్ 6 రీచెస్ పనిచేయడానికి ఎంటైర్ మనీ అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టి పని వాళ్ళే చేసేలాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈలోగా ఈ ఏరియా ప్రజలు, కనకాలపేట ఉన్న ప్రజలు, ప్రాన్స్ తిప్ప ఉన్న ప్రజలందరూ కూడా మేము పాండిచ్చేరి వెళ్లి సీఎం గారిని కలవడం జరిగింది. కలిసి అందరూ కూడా రిప్రజెంటేషన్ ఇస్తే మాస్టర్ ప్లాన్ జరుగుతుంది. ఈ మాస్టర్ ప్లాన్ లో ఈ ప్రాన్స్ తిప్ప ఏరియా అంతా కూడా కోకోనట్ గార్డెన్ గా ఉంది. దీన్ని రెసిడెన్షియల్ ఏరియా గాను కమర్షియల్ ఏరియాగా మార్చమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే ఈ పక్కన ఉన్నది ఆ పక్కన ఇంకా ఒప్పుకోలేదు. కానీ ఆ పక్కది కాకుండా ఈ పక్కన నుంచి ఇక్కడ నుంచి ఆ కోరంగి గోదావరి వరకు ఉన్న ఏరియానంతా కూడా సబ్జెక్టివ్ కండిషన్ ఫ్లడ్ వాల్ మొదలుపెట్టిన తర్వాత ఈ ఏరియా అంతా కూడా రోడ్డు పక్కన నేషనల్ హైవే పక్కన ఉన్నదంతా కూడా కమర్షియల్ గాను వెనకాల ఉన్నదంతా కూడా రెసిడెన్షియల్ గా గవర్నర్ కి సబ్మిట్ చేసి వేళకి 45 రోజులు అయితే ఈ మధ్యలో ప్రెజెంటేషన్ ఇవ్వడానికి కన్సల్టెంట్ రమ్మని చెప్పేసి 3 సార్లు వాయిదా పడడంతో ఈ 2 ఫైళ్లు కూడా లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గర 45 రోజుల నుంచి అక్కడ ఉన్నది 15 రోజుల నుంచి ఏమో ఫ్లడ్ వాల్ ఫైల్ రెడీగా ఉన్నాయి. దీని మీద మొన్న 3వ తారీఖుని కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి ఆఫీసర్ మీద ఇటు మున్సిపల్ కమిషనర్ కి అలాగే మెంబర్ సెక్రటరీ భారత్కి ఒక నోటీస్ వస్తే వారు జడిచిపోయి వెంటనే కోర్టుకి వెళితే మొన్న 3వ తారీఖున ఏమని చెప్పారంటే ఈ నెల 11వ తారీఖు లోపు కమిషనర్ ని సీజ్ చేసి ఆ పట్టుకెళ్ళి నోటీస్ ఇచ్చి సీజ్ చేసి మెంబర్ సెక్రటరీకి సబ్మిట్ చేయమని చెప్పేసి కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. 20వ తారీఖు ఈ నెల 20వ తారీఖుకి మెంబర్ సెక్రటరీ భారతి పైన కోర్టుకి సబ్మిట్ చేయాలి. జనవరి 7వ తారీఖుకి కోర్టు ఇమీడియట్ గా ఈ ఏరియా అంతా కూడా డిమాలిష్ చేయాలని చెప్పేసి కోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ప్రభుత్వానికి గతంలో ఏ విధంగా అయితే కేబినెట్ డెసిషన్ తీసుకుని ఆఫ్ చేస్తామో ఈ రెండు ప్రాజెక్టులు ఇటు మాస్టర్ ప్లాన్ క్లియర్ అయినా అలాగే ఫ్లడ్ వాల్ మొదలు పెట్టబోతున్నాం కాబట్టి అందుకని ఆఫ్ చేయమని కొంత టైం ఇవ్వమని చెప్పేసి భారత ప్రభుత్వానికి కోరే విధంగా ఉంది. అందుకనే ఈ రోజు కమిషనర్ వచ్చి ఇక్కడ చేసినప్పుడు ఇక్కడ కానీ ప్రాన్స్ ఏరియాలో ఉండే ప్రజలు కానీ నాకు చెప్తే నేను ఇక్కడికి రావడం జరిగింది. మీ ముందే ఇవాళ మెంబర్ సెక్రటరీకి గవర్నమెంట్ ప్లేయర్తో వసంత్ కుమార్ తోటి మాట్లాడున్నాను, అలాగే సిటిపి తోటి మాట్లాడున్నాను, అండర్ సెక్రటరీ లా తోటి మాట్లాడున్నాను, అలాగే సీఎం తోటి మాట్లాడితే మీరు మంగళవారం వరకు మీరు ఇమ్మీడియట్ గా బయలుదేరండి. మీరు సోమవారానికి నేను గవర్నమెంట్ అందరినీ కూడా చీఫ్ సెక్రటరీని, లా సెక్రటరీని, సిటిపిని అందరినీ కూడా పెట్టి నేను ఇమ్మీడియట్ గా దీని మీద మనం ఏం చేయాలనేది ఆలోచన చేద్దాం కోర్టుకి అని చెప్పేసి ఇప్పుడు లాస్ట్ లో సీఎం గారు చెప్పారు. అందుకని మున్సిపల్ కమిషనర్ కూడా మీరు సీజ్ చేయకుండా నోటీసులు ఇష్యూ చేసి మీరు వెళ్ళండి. మంగళవారం లోపు కానీ మేము గవర్నమెంట్ నుంచి కోర్టుకి తెలియజేసి కోర్టు నుంచి ఏదైనా ఆర్డర్ తీసుకురాకపోతే ఆ రోజు మీరు చేయమని చెప్పేసి కోరడం జరిగింది. ఇమ్మీడియట్ ఇన్స్ట్రక్షన్ వల్ల ఇప్పుడు అక్కడ సిటిపి కానీ వీళ్ళు కూడా కమిషనర్ కి మీరు మంగళవారం వరకు ఆగండి, మంగళవారం వరకు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీన్ని రేపు ఉదయం 9:30 గంటలకి ఈ ఏరియాలో ఉన్న షాపు ఓనర్స్ కానీ అలాగే మొత్తం ఎంటైర్ వెంకట నగర్ కానీ దాని పక్క నుంచి అక్కడ కళ్యాణ మండపం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే బి న్యూస్. బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.